ఒరేయ్ గుడిసెను ఏంట్రా ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా నువ్వేం పార్టిసిపేట్ చేయట్లేదేట్రా? అంటే నా ఉద్దేశం నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం కదా అని. నేను మరీ అంత కొండల పప్పులా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా నీకు? అరే తమ్ముడు సీను, ఆడి దగ్గరే ప్యారిస్ అంత పిచ్చి ఉంటే నువ్వేంట్రా ఇంకానే ప్యారిస్ వెళ్ళి ఆడుకుంటావు వాడిని. చూడటానికి తింగరోళ్ళ ఉన్నా ఆడికి పిచ్చుల మీద ఆట ఆడడం అంటే భలే ఇష్టం కదా అని అలా అన్నాను రా. అరే గుండు సీనుగాడు ఆడే పిచ్చులు వేరే గాని పిచ్ అంటే గుర్తొచ్చింది. ఈసారి ఒలింపిక్స్ లో ఒక ప్రత్యేకమైన స్టేడియం తయారు చేశారట్రా. ఆ స్టేడియంలో ఏంటో దాని కథ ఏంటో రండి వెళ్ళి చూసొద్దాం. నా ఇంకెందుకురా అలా చూస్తా ఆ సిడుగులు ఎట్టి వాళ్ళగా పద ఆడు రమ్మన్నాడు కదా వెళ్దాం క్రాక్ గడు. ఒరే క్రాకో, ఏ స్టేడియం రా, భలే ఉందరా బాబు స్టేడియం. అవునరా క్రాకు, ఏ స్టేడియం రా ఇది? సూపర్ ఉంది, భలే ఉందరా బాబు. అరే జఫాసు, ఎస్డ్యూ మనోయిర్ స్టేడియం అని ఇదేరా 1924లో ఫస్ట్ టైం ప్యారిస్ ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చింది ఈ స్టేడియమే. ఈ స్టేడియంలో గుర్రపు స్వారీ, రగ్బీ, ఫుట్బాల్ వంటి క్రీడలు అప్పుడు జరిగారా బాబు. మరి ఇప్పుడు ఈ స్టేడియంలో ఏ గేమ్స్ జరుగుతున్నాయరా? సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేడియంలో హాకీ పోటీలు జరగబోతున్నాయిరా. రండిరా, ఎదరా ఇంకో ప్రత్యేకమైన స్టేడియం ఉంది, అది కూడా చూపిస్తాను రండి. వారిని అమ్మ, ఇంత పెద్ద స్టేడియం ఉంది, ఇదే స్టేడియం రా బాబు. స్టేడియం అయితే అదిరిపోయిందిరా, ఏ ఆటలు ఆడతారో కానీ మరి. అరే ఇదేరా స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం, ఫ్రాన్స్ లోనే అతిపెద్ద స్టేడియం రా బాబు. ఈసారి ముగింపు వేడుకలు ఈ స్టేడియంలోనే జరగబోతున్నాయి. చాలా పెద్దదిరా బాబు ఈ స్టేడియం. అవునరా క్రాకో, ఈ స్టేడియంలో ఏ గేమ్స్ జరుగుతాయి? అరే 1998లో ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం ఈ స్టేడియం నిర్మించారా. ప్రజెంట్ ఈ స్టేడియంలో అథ్లెటిక్స్, రగ్బీ వంటి పోటీలు నిర్వహించబోతున్నారు. చాలా పెద్దదిరా బాబు ఈ స్టేడియం. అరే ఈ స్టేడియం పక్కనే రా ఈఫిల్ టవర్ స్టేడియం ఉంది, దాన్ని కూడా చూపిస్తాను రండి. ఏముందరా ఈఫిల్ టవర్ పక్కన, అదిరిపోయిందిరా బాబు స్టేడియం. అరే ఈ స్టేడియం కో ప్రత్యేకత ఉందిరా బాబు. ఈ ఒలింపిక్స్ కోసమే ఈ స్టేడియం ని తాత్కాలికంగా తయారు చేశారా. ఒలింపిక్స్ ముగిసాక వెంటనే దీన్ని తీసేస్తారంట. రండి, దీని పక్కనే మరో అదిరిపోయే మంచి ఫెంటాస్టిక్ స్టేడియం ఉంది, చూపిస్తాను. అరే ఏంట్రా అది, ఆ స్టేడియం కి అంత స్పెషల్? ఇంకే స్టేడియం రా, బీచ్ వాలీబాల్ స్టేడియం. మన గుండిగాడి గాని ఆ స్టేడియంలో గాని ఏదైనా గేమ్ చూసాడంటే నా సామి రంగా ఇంకా అక్కడి నుంచి కదలరా. నిజమేరా, ఓ పక్క బీచ్ వాలీబాల్ అందాలను చూస్తూ మరో పక్క ఈఫిల్ టవర్ చూస్తూ ఉంటే ఉంటదిరా మజా. ఆ కిక్కే వేర్రా.